గేమ్ చేంజర్ డిజాస్టర్ ఇంకా వార్తల్లో నడుస్తూనే ఉంది. రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చినా గేమ్ చేంజర్ చేదు జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. శంకర్ పేరెత్తితే భారతీయుడు 3 గేమ్ చేంజర్ టాపిక్ వస్తూనే ఉన్నాయి. కథ ఇచ్చిన కార్తిక్ సుబ్బరాజ్ కూడా గేమ్ చేంజర్ ఫ్లాప్ కి శంకరే కారణం అంటున్నాడా? వాచ్ ది స్టోరీ. సంక్రాంతికి వస్తున్న 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ బ్లాక్ బస్టర్ గురించి మాట్లాడుకోవడం మానేశారు. దీంతో పాటే వచ్చిన గేమ్ చేంజర్ ఫ్లాప్ ను ఫ్యాన్సే కాదు ఇండస్ట్రీ కూడా మర్చిపోలేకపోతోంది. ఈ సినిమాకు కథ ఇచ్చిన కార్తిక్ సుబ్బరాజు సూర్య హీరోగా రెట్రో తీశాడు. సినిమా మే 1న రిలీజ్ అవుతోంది. సినిమా ప్రమోషన్ లో గేమ్ చేంజర్ టాపిక్ రాగా డిజాస్టర్ కు తను కారణం కాదు అంటున్నాడు. గేమ్ చేంజర్ గురించి కార్తిక్ సుబ్బరాజు మాట్లాడుతూ లైన్ మాత్రమే ఇచ్చానన్నారు. ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకులను ఎలా మారుస్తాడు అన్న కాన్సెప్ట్ పాయింట్ మాత్రమే ఇచ్చానని, అయితే శంకర్ చాలా మంది రచయితలతో ఈ కథను చెక్కాడన్నాడు కార్తిక్. తానిచ్చిన పాయింట్ ను పక్కదారి పట్టించారని ఇండైరెక్ట్ గా చెప్పాడు కార్తిక్ సుబ్బరాజు. గేమ్ చేంజర్ ఫ్లాప్ కి కారణం కథిచ్చిన కార్తిక్ సుబ్బరాజా, తీసిన శంకరా అని పక్కన పెడితే భారతీయుడు 2 కూడా ఒక రీజనే. శంకర్ అనవసరంగా ఖర్చు పెట్టిస్తున్నాడని లైకా ప్రొడక్షన్స్ కోపంగా ఉండగా ఇందులో యాక్సిడెంట్ కారణంగా భారతీయుడు 2 షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. బ్రేకులు పడ్డాయి కదా అని గేమ్ చేంజర్ మొదలు పెడితే కమల్ జోక్యంతో భారతీయుడు 2 మళ్లీ సెట్స్ పైకొచ్చింది. 2 పడవలపై ప్రయాణం చేసి భారతీయుడు గేమ్ చేంజర్ తీస్తే 2 ఫ్లాప్ అయ్యాయి.